దీని అమ్మ జీవితం నిజంగా అంటే నాకు అసలు అర్థం కావట్లేదురా. నిజంగా అంటే ఒక్కరోజైనా సరే మనస్ఫూర్తిగా నిద్రపోయామనే రోజే లేదురా. ఒక 8 గంటలకు తినేసి నైట్ పొద్దున్న ఒక 5 గంటలకు ప్రశాంతంగా లేద్దాం అనుకుంటాను. కానీ అక్కడ చూడు, టైం చూడు, 1:30 అయిపోయింది. ఈ 1:30 అంటే నైట్ 1:30 అయిపోయింది. దయ్యాలు తిరిగే టైం రాపా. ఈ దయ్యాలు తిరిగే టైంకి నేను ఇంటికి వెళ్ళి తినేసి పొద్దున్న 5 గంటలకు అలారం పెట్టి లేచి పనికి రావాలా. ఓకేనా? 5 గంటలకు, పొద్దున్న 5 గంటలకు లేయాలంటే ఎంత కష్టం తెలుసా? పొద్దున్న నుంచి మధ్యాహ్నం నైట్ వరకు ఎంత పనైనా చేయొచ్చు, కానీ పొద్దున్న 5 గంటలకు లేయాలంటే దానికింద పెద్ద కష్టం ఇంకొకటి లేదు. ఆ పొద్దున్న 5 గంటలకు అలారం కొట్టినప్పుడు నిజంగా అంటే ఒక ఫీల్ ఉంటుంది చూడు, అబ్బా ఏందిరా ఇది, నేనమ్మది ఈ పని వద్దు ఏమొద్దు ఏదైనా చూసుకుందామా అట్లా, అలాంటి ఫీలింగ్ వచ్చేస్తుంది. ఒకరోజైనా మీరు లేచారా పొద్దున్న 5 గంటలకి, నైట్ 1 గంట వరకు మీరు లేచిండి పొద్దున్నే 5 గంటలకు లేయండిరా. ఆ కష్టం అంటే ఏంటో తెలుస్తుంది. మీరు అనొచ్చు 1 గంట దాకా లేయమని ఎవరు చెప్పారు నీకు అని. ఏం చేయమంటావు? ఏదో ఒకటి చెయ్యాలి కదా, వర్క్ ఏదో ఒకటి చేసి డెవలప్ అవ్వాలి కదా, తప్పదు. మళ్ళా ఈ జన్మకి ఇంతే. మళ్ళీ మీరైనా సరే టైం తినేసి టైం నిద్రపోండి. ఓకే, మళ్ళీ అయితే ఉంటా బాయ్. ఇప్పుడే ఈ వీడియో చేసేదానికే టైం అయిపోయింది. ఇప్పుడు నేను మళ్ళీ ఇంటికి వెళ్ళాలి కదా. బాయ్.